వారిని సాధారణంగా ఆహ్వానించాలి. వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా డాక్టర్ శ్రీ అమర్నాథ్ రెడ్డి మంజూరి గారు, సిఇఓ డైరెక్టర్ R&D విరాట్ ఇంటిగ్రల్ R&D ఫౌండేషన్ విచ్చేసి ఉన్నారు. అదేవిధంగా మా పాలమూరు జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులైనటువంటి శ్రీ మధ్యాదిరెడ్డి సార్ గారు కూడా సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय जय श्री राम, भारत माता की, भारत माता की जय श्री राम, जय श्री राम, जय సోదరిమణులంతా కూడా మనకు వెనకాల వైపు కుర్చీలు చాలా ఖాళీగా ఉన్నాయి కాబట్టి దయచేసి ఆశిస్తా ఉన్నారు. తీసుకురండి. వారి తల్లిదండ్రులు ఆ పూలమాలతో స్వామీజీ గారిని తల్లిదండ్రులు కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాము.
అయ్యో స్వామీజీ గారే ఆ చిన్నారి బాలుని శివాజీ వేషధారణలో ఉన్నటువంటి బాలుని పూలమాలతో సత్కరించి అభినందించడం. జై శివాజీ మహారాజ్ కి జై. స్వామీజీ యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి, పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చి ఉన్నారు. వారు మన అతిథులచే ఒక ఛాయాచిత్రం ఎందుకంటే శివాజీ ధర్మము క్షీణిస్తున్నటువంటి సమయంలో ఉద్భవించి హిందూ ధర్మాన్ని పునఃస్థాపన చేసి హిందూ మహాసామ్రాజ్యాన్ని స్వరాజ్ని స్థాపించినటువంటి వారు హిందూ ధర్మాన్ని పరిరక్షించి మన హిందూ బంధువులందరి యొక్క ఐక్యత కోసం మనం నిర్వహిస్తున్నటువంటి ఈ హిందూ సమ్మేళనంలో ముందుగా మొదటి వక్త అయినటువంటి డాక్టర్ నైనా జైస్వాల్ గారి గురించి నేను పరిచయం చేస్తున్నాను. వారు సామాన్యులు కాదు, ఎందుకంటే పువ్వు పుట్టగానే పరిపాలిస్తుందని అంటారు కదా పెద్దలు. అదేవిధంగా వారు కేవలం 7 ఏళ్ల వయసులోనే వారు రామాయణంలోని శ్లోకాలన్నింటి కూడా కంఠస్థం చేసి రికార్డు సృష్టించినారు. అంత గొప్పవారు ఈరోజు మన వేదిక పైన ఉన్నారు. అదేవిధంగా 8వ సంవత్సరాల్లోనే వారు ఎస్ఎస్సిని పూర్తి చేశారు, 10వ తరగతిని. దాని తర్వాత 10వ ఏట ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 13వ ఏట వారు సెయింట్ మేరీస్ హైదరాబాద్ డిగ్రీ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు మాస్ కమ్యూనికేషన్స్ లో. అంటే మన భారతదేశంలోనే అతి పిన్న వయసులో డిగ్రీ పూర్తి చేసినటువంటి వారు డాక్టర్ నైనా జైస్వాల్ గారు. అదేవిధంగా 14వ ఏట పీజీ పూర్తి చేశారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్. తర్వాత వారు పిహెచ్డి కూడా అతి పిన్న వయసులో పిహెచ్డి పూర్తి చేసినటువంటి వారు డాక్టర్ నైనా జైస్వాల్ గారు. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే మన పాలమూరు జిల్లానే వారు అంశంగా ఎంచుకున్నారు. పాలమూరు జిల్లాలోని నారాయణపేట జిల్లాలో ప్రస్తుత నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి మరికలు, ఉట్కూరు, అక్కడ ఉన్నటువంటి ఆ మండలాల్లో ఉన్నటువంటి మహిళా సాధికారత పైన వారు పిహెచ్డి అంశాన్ని ఎంచుకొని పిహెచ్డి పూర్తి చేసినటువంటి మహనీయులు. కాబట్టి వారు మన కార్యక్రమానికి విచ్చేయడం మనందరికీ కూడా ఎంతో ఆనందదాయకము. కాబట్టి వారిని ప్రశంసించాల్సిందిగా ఆ తర్వాత వారు ప్రసంగించడం జరుగుతుంది. సోదరిమణులు, మహిళలందరూ కూడా వెనుక వైపు కుర్చీల్లో కూర్చుంటే మీకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాము. మేడం గారి యొక్క చిత్ర ప్రదర్శన వీక్షించాలంటే వెనుకల వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది. దయచేసి సాంకేతిక బృందం తొందరగా వారి యొక్క ఆడియో విజువల్స్ని ప్రదర్శించాల్సిందిగా కోరుతా ఉన్నాం.